హలో. హాయ్. నమస్తే అండి. ఇప్పుడు మీకు చూపించే ప్రాపర్టీ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్‌లో కట్టినవంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే మీకు చూపిస్తున్నా చూడండి. 27 27 x 50 సైజులో అయితే ఉంటుందండి హౌస్ అనేది. చుట్టూ లొకేషన్ అయితే చూడొచ్చు. ఆల్రెడీ ఫ్యామిలీస్ అందరూ ఉంటున్నారండి ఇప్పుడు కనపడే హౌసెస్‌లో. ఇళ్ళ మధ్యలో అయితే ఉంటుందండి ఈ హౌస్ అనేది. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ అండి. గ్రౌండ్ డబుల్ బెడ్‌రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్‌రూమ్ ఉంటుంది. మన ఏరియా వచ్చేసి పటేల్‌గూడ దగ్గర అయితే వస్తుందండి ఈ కాలనీ అనేది. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున కాలనీలో ఉంది హౌస్ అయితే. చూడండి మీకు పార్కింగ్ అనేది కవర్ చేస్తున్నా చూడండి. ఒక కార్ అయితే మీకు కారు అండ్ బైక్ అయితే పడుతుందండి ఇక్కడ. అండ్ మనకి 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుందండి హౌస్ అనేది. ఇది చూడొచ్చు బోర్ కవర్ చేస్తున్నా చూడండి. బోర్ వచ్చేసి ఇక్కడ 60 ఫీట్ల నుంచి 60, 70 ఫీట్ల నుంచి ఫుల్ వాటర్ పడుతున్నాయి. 200 పైన అయితే మనకి లోతైతే తీయడం జరుగుతుందండి. 200 అడుగుల పైనే. అండ్ సంప్ వచ్చేసి 5000 లీటర్ అయితే పడుతుందండి. ఒక ట్యాంకర్ వాటర్ అయితే సరిపోతుంది ఆ సంపుకి. అండ్ ఇది వచ్చేసి మెట్ల కింద వచ్చేసి మనకి ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారండి. కామన్ బాత్రూమ్ అనేది. ఏదైనా ఫంక్షన్ ఆ టైంలో బయటికి వచ్చిన చుట్టాలు బయటికి వెళ్ళడానికి కామన్ బాత్రూమ్ మెట్ల కింద అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంటి చుట్టూ అనేది గ్యాప్ అనేది ఉంటుందండి. మనిషి తిరిగేంత గ్యాప్. ఇది అయితే మనకి రైట్ సైడ్ ఇంటికి రైట్ సైడ్ వచ్చేసి 1 ఫీట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఎలివేషన్ మనకి టైల్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ టైల్స్ చూడడానికి కూడా చాలా బాగున్నాయండి. ఇదంతా హాల్ ఏరియా అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ 2 BHK. కింద చూడొచ్చండి టైల్స్ అయితే ఇచ్చారండి మనకి ఈ హౌస్కి వచ్చేసరికి. అండ్ ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందండి ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో. మనకి దేవుడి గది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ హౌస్కి అయితే. చూడొచ్చండి ఎంత బాగుందో. ఇచ్చిన టైల్స్ కూడా చాలా ప్రీమియం లుక్తో అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి అండ్ దేవుడి గదికి ఈ బండకి కిచెన్ బండకి అనేది గ్యాప్ కూడా ఇచ్చారండి వాస్తు ప్రకారంగా. కిచెన్లో ఇచ్చిన టైల్స్ కూడా చూడడానికి చాలా ప్రీమియంగా డీసెంట్ లుక్ అయితే ఉన్నాయండి. అండ్ సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు. సెల్ఫ్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఆల్మోస్ట్ వర్క్ అనేది ఒక 1 మంత్ 1 మంత్ లోపల అయితే మీకు హ్యాండ్ ఓవర్ అయితే అవుతుందండి హౌస్ అనేది. మీరు తీసుకున్న వాళ్ళ రిజిస్ట్రేషన్ అయ్యే లోపల అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారండి హౌస్ అనేది. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే కవర్ చేస్తున్నాం చూడండి. ఇల్లు చూడడానికి క్వాలిటీ కూడా తెలిసిపోతుందండి. మంచి క్వాలిటీ అయితే కట్టున్నారు. మంచి క్వాలిటీతో కట్టున్నారండి హౌస్ అనేది. ఇది మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం చూడండి. ఇచ్చిన ప్రతి ఒక్క టైల్స్ కానీ ఫాల్ సీలింగ్ కానీ చాలా ప్రీమియం లుక్ అయితే కనబడుతున్నాయి. మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి 11/10 అలా ఉంటుందండి సైజ్ అనేది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి 11/17, 16 అలా వస్తుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. చూడొచ్చు ఫాల్ సీలింగ్ అండ్ డైనింగ్ ఏరియా ఇదంతా హాల్ అండి. ఇదంతా ఓపెన్ కిచెను. ఇది వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ అనేది వాష్ ఏరియా రావడం జరిగిందండి హౌస్కి అయితే. ఇది వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా. మెట్లకి అయితే గ్రానైట్ అయితే ఇచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేస్తున్నా చూడండి. మన ఫస్ట్ ఫ్లోర్ చూసుకోవచ్చండి. మనకి ఫాల్ సీలింగ్ అనేది చాలా ప్రీమియం లుక్తో అయితే ఉంది. టైల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది మెయిన్ గుమ్మం అండి. మెయిన్ ఎంట్రన్స్. ఈస్ట్కి నార్త్కి అయితే గుమ్మం అయితే ఇచ్చారు. మనకి ఇటు ఈ సైడ్ కూడా మనకి బాత్రూమ్ అయితే బయట సైడ్ కూడా ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో. చూడొచ్చు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. మెయిన్ గుమ్మం వచ్చేసి ఈస్ట్కి అయితే ఉంటుందండి. చూడొచ్చండి ఫాల్ సీలింగ్ చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి. మనం ఇచ్చిన డిజైన్ కూడా ఫాల్ సీలింగ్కి. ఇదంతా హాల్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ అండ్ దేవుడి గది అండి. టైల్స్ కానీ సేమ్ టైల్స్ అయితే మనకి చాలా ప్రీమియం లుక్ అయితే కనపడుతున్నాయి. అండ్ ఇచ్చిన గ్రౌండ్లో ఇచ్చినటువంటి టైల్స్ కూడా చాలా బాగున్నాయండి లుక్ అయితే చూడడానికి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మీకు కలర్ అనేది ఆప్షన్ ఉంటుందండి. మీకు నచ్చిన కలర్ అయితే ఇస్తారు బిల్డర్ అనే అతను. మీకు ఏ కలర్ సెలెక్షన్ చేసుకుంటే ఆ కలర్ అయితే ఇస్తారండి బిల్డర్ క్వాలిటీలో. ఆల్మోస్ట్ వర్క్ అనేది మీకు కంప్లీట్ అయిపోయిందండి. ఈ హౌస్కి వచ్చేసరికి 80% లోన్ అయితే వస్తుందండి. అండ్ చెప్పే ప్రైస్ వచ్చేసి 1,35,00,000 చెబుతున్నారు. రేట్ చెప్తున్నా చూడండి. 1,35,00,000 అయితే చెప్తున్నారండి. రేట్ అనేది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. 80% లోన్ వస్తుందండి.